ఇప్పటి వరకు ఏ ఉద్యమం గురించి మాట్లాడాం? జాయిన్ ఇండియా. మళ్ళీ మనం ఇండియాలో ఉన్నామా? లేము. ఏ దేశంలో ఉన్నాం? హైదరాబాద్. నిజాం దీన్ని ఏమంటుండు? దేశం అంటుండు. ఎలా కలుపుతా అంటుండు? మనం ఎలా కలుపుకుంటున్నాం? ఆ ఇండియాలో కల్పమని చెప్పడానికి మనం చేసిన ఉద్యమం ఏంది? జైన్ ఇండియా ఉద్యమాన్ని చేసిన పార్టీ ఏది? హెచ్ఎస్సి అంటే అర్థం ఏంది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరినన్నాం? హైదరాబాద్ ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. మొత్తం హైదరాబాద్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? హైదరాబాద్ లో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? మొత్తం హైదరాబాద్ లో 16 జిల్లాలు ఉంటే తెలంగాణలో, మరాఠాలో, కన్నడలో మొత్తం దీన్ని ఏ రాష్ట్రం అన్నాం? అప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో? ఆ తర్వాత కొత్తగా ఎన్నో జిల్లా వచ్చింది? ఏ జిల్లాను వేరు చేశారు? ఎప్పుడు ఏర్పడింది ఖమ్మం జిల్లా? ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్నో జిల్లా ఏర్పడింది? అదే రోజు 1953 అక్టోబర్ 1 నాడు ఏ రాష్ట్రం ఏర్పడింది? ఏ రాష్ట్రం? నెక్స్ట్ ఎన్నో జిల్లా ఏర్పడింది? ఏ జిల్లాను వేరు చేశారు? హైదరాబాద్ లోని గ్రామీణ ప్రాంతాలు ఏమన్నాం? ఆత్రబల్దాన్ని ఏ జిల్లాకి ఏర్పాటు చేసినాం? ఎవరు? రంగారెడ్డి. కొండా వెంకట రంగారెడ్డి పేరు ఏ జిల్లా? రంగారెడ్డి. ఏ సంవత్సరంలో? ఏ ముఖ్యమంత్రి? మరి చెన్నారెడ్డి. అంటే మనకు 2014 తెలంగాణ వచ్చినట్టు ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 10 జిల్లాలు. ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి? 23. ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిండు? కేసీఆర్ ఏర్పాటు చేసిండు. ఇటీవల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే జిల్లాల పేర్లు మార్చిండు. ఏ జిల్లా పేరు మార్చిండు? ఔరంగాబాద్ అనే పేరు తీసేసి ఏమని మార్చిండు? ఛత్రపతి సంభాజీ నగర్. ఎవరు సంభాజీ? ఛత్రపతి శివాజీ. ఇతని పైన రీసెంట్ ఏ సినిమా వచ్చింది? చావు. నెక్స్ట్ ఇంకో జిల్లా ఏది? ఉస్మానాబాద్. ఏమని పేరు మార్చిండు? అసలు పేరేంది యాక్చువల్ గా? మన 7వ నిజాం ఏమని మార్చుకున్నాడు? దాన్ని ఏకనాథ్ షిండే మళ్ళీ ఏమని మార్చిండు? నెక్స్ట్ కర్ణాటకలో ఎన్ని జిల్లాలు? 3. నంబర్ 1, నంబర్ 3, నంబర్ 2, నంబర్ 3. గుల్బర్గాని ఏమని మార్చిరు? కలబుర్గి. ఇవి ఒకప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అంటే మనతో పాటు తర్వాత విడిపోయారు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు, మన దారి మనం చూసుకున్నాం. రైట్? అట్లా నిజాంతో పోరాటం చేసినాం. నిజాం చివరికి ఏమైండు? లొంగిపోయాడు. ఏ రోజు లొంగిపోయాడు? అదే రోజు ఏ ఉద్యమం ఆగిపోయింది? అమ్మయ్యా, మనకు స్వేచ్ఛ వచ్చింది. కానీ మనం స్వేచ్ఛగా బతుకుతాం అనుకున్నాం, కానీ బతకరే. ఎందుకు అంటే నిజాం యొక్క కబంధ హస్తాలు ఎన్ని నెలలు చిక్కుకుని ఉన్నాం. ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు? హైదరాబాద్ కు స్వాతంత్రం ఎప్పుడు? ప్రత్యక్షంగా నిజాం ఎన్ని నెలలు పరిపాలించిండు? ఎవరు అరాచకాలు భరించలేకపోయినాం? నిజాంలో ఎవరు? ప్రైవేట్ సైన్యం. రజాకాలకు నాయకుడు ఎవరు? హాసిం రజీ. వాడి అరాచకాలు భరించలేకపోయింది. అట్లా జైన్ ఇండియా ఉద్యమం చేసినాం. నిజాం లొంగిపోయాడు. నిజాం లొంగిపోయినాక మనం లైఫ్ అంతా జింగాలా హ్యాపీ అనుకున్నాం, కానీ అట్లా జరగలే. నిజాం లొంగిపోయిన తర్వాత మిలిటరీ పాలన వచ్చింది. ఏ పాలన? మిలిటరీ పాలన. ఎవరా మిలిటరీ అధికారి? జయంత్ చౌదరి. నిజాం తర్వాత ఎవరు వచ్చారు? జయంత్ నాథ్ చౌదరి. మిలిటరీ పాలన వచ్చింది. ఆ మిలిటరీ పాలన కూడా అనేక అరాచకాలు జరిగినాయి. ఒకనొక దశలో మనకి ఏమనిపించింది తెలుసా? అబ్బా, ఈడికన్నా ఎవరి నయం ఉండే? నిజామే నయం ఉండే అనిపించింది. అన్ని అరాచకాలు జరిగాయి. జయంత్ చౌదరిని తీసేసి వారి తర్వాత ఎవరి పరిపాలన? ఎంకే వెల్లోడి పాలన. ఆ ఎంకే వెల్లోడి పాలనలోనే ఎప్పుడు ఫస్ట్ టైం ఎన్నికలు జరిగినాయి? 1952 ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యయుతంగా దేశంలో, రాష్ట్రంలో మొట్టమొదటి డెమోక్రటిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఎవరిది? బూర్గుల రామకృష్ణారావు. రేపు ఎగ్జామ్ ఏమంటారు? వీరిని సరైన క్రమంలో జత చేయండి అంటారు. ఫస్ట్ ఎవరు పరిపాలించారు? 7వ నిజాం. తర్వాత జయంత్ చౌదరి, తర్వాత ఎంకే వెల్లోడి, తర్వాత బూర్గుల రామకృష్ణారావు. చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఎవరి పరిపాలన అంతమైంది? 7వ నిజాం తర్వాత ఎవరి పరిపాలన? జయంత్ చౌదరి తర్వాత ఎవరి పరిపాలన? ఎంకే వెల్లోడి తర్వాత ఎవరి పరిపాలన? బూర్గుల రామకృష్ణారావు. ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు? షాద్ నగర్ నుండి
గెలిచిన మొట్టమొదటి సీఎం ఎవరు? గోరుగుల రామకృష్ణ. ఏ జిల్లా ఏర్పాటు చేసిండు? ఇప్పుడు చెప్తా. ఖమ్మం జిల్లా. ఎన్నో జిల్లా? ఏ జిల్లాను వేరు చేసిండు? అర్థమవుతుందా? చలో కమ్ టు ద పాయింట్. రైటా? నెక్స్ట్ ఏ ఉద్యమం అండి? తెలంగాణ మలిదశ ఉద్యమం. ఆ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఎవరు చేసిరని చెప్పిన? జేఏసీ అన్న, సకల జనులను. జేఏసీ అంటే ఏంది? జాయింట్ యాక్షన్ కమిటీ. జేఏసీ